అందరికీ వందనాలు. యేసుక్రీస్తు పుట్టినటువంటి ఈ పర్వ దినాన అందరూ కూడా సంతోషిస్తూ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినారనే సంతోషంతో మనం ముందు కొనసాగుతున్నాం. పుట్టినరోజు అంటేనే కొత్త బట్టలు, కేక్, అదే విధముగా చాలా సంతోషకరంగా బంధువులతో హడావుడిగా అన్ని విషయాల్లో కూడా గడిపేటటువంటి సమయంగా ప్రజలు భావిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి పుట్టినప్పుడు, ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన నీ కొరకు అద్భుతంగా రక్షణ అనేటటువంటి ప్రత్యేకమైన ప్రశస్తమైన నూతన జీవితాన్ని తీసుకొని వచ్చారు. మరి యేసుక్రీస్తు పుట్టినరోజున మరి నువ్వు ఆయనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఒకవేళ ఈ రోజున చాలా మంది అనుకుంటారు, ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బునో లేదంటే ఈ లోక సంబంధంగా అనేక మందికి దాన ధర్మాలు చేస్తేనో మేము చక్కగా దేవునికి అన్నీ చేస్తున్నట్టే అని. కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, అవి చేసేటటువంటి ముందు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి అని అంటే, మొట్టమొదటిగా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. రెండవదిగా నీ జీవితంలో ప్రతి క్షణము దేవుని కొరకు పరితపించేటటువంటి ఆలోచన స్థితిని, సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మూడవదిగా నీ పరిచర్య జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. నాలుగవదిగా నమ్మకత్వం కలిగి, విధేయత కలిగి అనేక మంది ఎదుట దేవుని కొరకు మాదిరికరమైన జీవితాన్ని చూపించగలగాలి. ఇది ఇవ్వగలిగితే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ ను మనం అందరం జరుపుకొని దీవించబడదుము గాక.